అద్వైత ఆత్మ విద్య ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన మనుస్మృతిని చదువుకోవడం మొదలు పెడదాం. మళ్ళీ ఇంకొన్ని శ్లోకాలు చూస్తూ వెళ్దాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఉన్నాం. చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, పరబ్రహ్మను పొందే మార్గమేమి అని చూపిస్తూ వచ్చారు. పాపాలను నశింపచేసుకోవడం ముఖ్యము. అందుకు ఏమేమి చెయ్యాలి అని నేర్పించారు. తెలుసుకుంటూ వచ్చాము. ఇంకా తర్వాత ఎవరి కోసము ఇవన్నీ? ఇంతవరకు చెప్పినవన్నీ ఎవరి కోసము అంటే, అందరి కోసము. ఒక్కళ్ళ కోసం గాదు. పరబ్రహ్మ స్థితిని, స్వస్థితిని తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి వాళ్లకు ఇది అత్యవసరమైన విషయము. ఇంకా బ్రహ్మచారి గృహస్థః చ వానప్రస్థః యతిః తథా. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, వానప్రస్థులు వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, యతులు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అని మనం వేరువేరుగా కూడా చూసుకుంటూ వచ్చాము. అందరి కోసం మళ్ళీ వేరువేరుగా ధర్మాలు చూస్తూ వచ్చాము. కాక అందరికీ కలిపి సమానమైన ధర్మాలు కూడా చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు మన మనువు గారు. ఏతే గృహస్థ ప్రభవాః చత్వారః పృథక్ ఆశ్రమాః. ఏతే చత్వారః ఆశ్రమాః, ఈ 4 ఆశ్రమాలు వేరువేరుగా మనం చూసుకుంటూ ఉన్న బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలని ఏవున్నాయో ఇవన్నీ కూడా గృహస్థ ప్రభవాః చ, గృహస్థాశ్రమంలో నుంచే వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్రహ్మచర్యాశ్రమమైన, గృహస్థాశ్రమమైన, వానప్రస్థాశ్రమమైన, సన్యాసాశ్రమమైన, ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళైనా సరే, ఏ ఆశ్రమాన్ని స్వీకరించే వాళ్ళైనా సరే, ప్రతి వాడు గృహస్థాశ్రమంలో నుంచే వస్తాడు. ఎందుకు అంటే, భార్యాభర్తలు కలిసి ఉండకపోతే పిల్లలు జన్మించడం అన్నది లేదు. పుట్టిన పిల్లలు తర్వాత ఏ ఆశ్రమంలోకైనా వెళ్ళొచ్చు గాని, అసలు ప్రజలు జన్మించాలి అంటే గృహస్థాశ్రమం కంపల్సరీ, అది అంత ముఖ్యము. అందుకని వాళ్ళ పైన ఎక్కువగా ఫోకస్ చేసి, మిగిలిన ఆశ్రమ వాసులందరూ కూడా ఇదే ఆశ్రమం నుంచే వస్తారు కాబట్టి, మిగిలిన ఆశ్రమ వాసులకు ఇది ఉద్భవ స్థానం కాబట్టి అంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకు అంటే నేచర్ వర్సెస్ నర్చర్ రెండూ యాక్టివేట్ అయి ఉంటాయి ఎప్పటికైనా సరే, ఎవరికైనా సరే. అందుకని ఏ ఆశ్రమాన్ని వాడు తర్వాత స్వీకరించినా సరే, వాడు ఏ ఆశ్రమంలో నుంచి వచ్చాడన్నది ముఖ్యం. అందుకని ఆ మాట ముందు చెప్తూ ఉన్నారు మన మనువు గారు. సర్వే అపి క్రమశః తుయ్యతే యథాశాస్త్రం నిషేవితాః యథోక్త కారిణం విప్రం నయంతి పరమాం గతిం. సర్వేపి ఏతే, మొత్తం ఇవన్నీ కూడా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేమీ లేదు. ఏ ఆశ్రమమైనా సరే అన్నీ కూడా నెమ్మదిగా యథాశాస్త్రం, శాస్త్రోక్తంగా శాస్త్రాల్లో చెప్పిన విధంగా విషయాలను అర్థం చేసుకుని, సేవించి అంటే గ్రహించి, ఆ విధంగా శాస్త్రాలు ఎట్లా చెప్పాయో అట్లానే యథోక్తంగానే కర్మలు చేస్తూ ఉంటే ఇది నా కర్తవ్యం అని. యథాశాస్త్రం యథా కర్తవ్యం. వాడు శాస్త్రాల్లో ఏముందో తెలుసుకోవాలి, గ్రహించాలి. గ్రహించిన దాన్ని, చెప్పిన దాన్ని చెప్పినట్టు వాడు ఆచరిస్తూ వెళ్ళాలి. ఈ రెండూ చేసిన విప్రుడెవరున్నాడో, ఎవరైతే విద్వాంసుడున్నాడో అటువంటి వాడిని మన శాస్త్రాలు తెలుసుకుని వాటిని అదే విధంగా అధ్యయనం చేసి ఆచరిస్తూ ఉన్నవాడిని ఈ ఆశ్రమాల్లో ఏ ఆశ్రమమైనా సరే పరమగతికి తీసుకుని వెళ్తుంది. అన్ని ఆశ్రమాలు వాడిని అటే తీసుకుని వెళ్తాయి. ఓన్లీ సన్యాసాశ్రమం నుంచి మాత్రమే పరమగతికి అంటే పరబ్రహ్మ స్థితికి వెళ్తారు.
మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. లేదా వానప్రస్థులే వెళ్తారు, లేదా గృహస్థులు వెళ్తారు, లేదా బ్రహ్మచారులు వెళ్తారని రూల్ లేదు, నియమం లేదు. అన్ని ఆశ్రమాలు అయితే మాత్రం రిక్వైర్మెంట్ రూల్ ఏమంటే యథాశాస్త్రం యథా కర్తవ్యం ఉండాలి వాడు. శాస్త్రాల్లో చెప్పిన విషయాల్ని తెలుసుకుని అదే విధంగా ఆచరిస్తూ ఉన్నవాడైతే వాడు ఏ ఆశ్రమంలో ఉన్నాడనేమీ లేదు. అన్ని ఆశ్రమాలు వాణ్ణి పరమగతికి, పరమస్థితికి, పరబ్రహ్మ స్థితికి చేరుస్తాయి. అనుమానమే లేదు. సర్వేషామపి చ ఏతేషాం వేదస్మృతి విధానతః గృహస్థః ఉచ్యతే శ్రేష్టః సహ త్రీన్ ఏతాన్ బిభర్తిః. మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నట్టే 4 ఆశ్రమవాసులు గూడా గృహస్థాశ్రమం నుంచే ప్రభవిస్తారు. అక్కడి నుంచే వస్తారు. కాక ఈ 4 ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ఆ గృహస్థు దగ్గరికే వెళ్తారు అన్నపానాదులకు. ఎందుకు అంటే బ్రహ్మచారులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా గృహస్థులే సపోర్ట్ చేయాలి. గృహస్థులే సపోర్ట్ చేసుకోవాలి. వానప్రస్థులను కూడా గృహస్థులే సపోర్ట్ చేయాలి. యతులను, సన్యాసులను కూడా గృహస్థులే సపోర్ట్ చేయాలని మనం చూస్తూ వస్తూ ఉన్నాము. అందుకని గృహస్థాశ్రమము అంత నియమంగా మనము పాటించవలసి ఉంటుంది. ఎందుకు అంటే మిగిలిన ఆశ్రమవాసులందరూ అక్కడి నుంచే వస్తారు. పైగా మిగిలిన ఆశ్రమవాసులందరూ గూడా సర్వేషామపి చ ఏతేషాం మొత్తం వీళ్ళందరూ గూడా వేద స్మృతి విధానతః వేదాల్లో, స్మృతుల్లో చెప్పిన విధంగా అందులో ఏ విధంగా విధానాలను వ్రాసి పెట్టారో అదే విధంగా గృహస్థ దగ్గరికే వస్తారు. గృహస్థ వాళ్ళందరినీ భరించవలసి ఉంటుంది. వాళ్లకు భోజనాలకు, వసతులకు, వస్త్రాలకు, వాళ్ళ అవసరాలకు అన్నింటికీ గృహస్థే ఆధారం కాబట్టి గృహస్థుడే వీళ్ళందరిలోకి శ్రేష్ఠుడు అని చెప్తారు. అందుకని ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉండాలి గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రాన అయిపోలేదు. ఎంతో బాధ్యతగా ఉండాలి. మొత్తం మిగిలిన ఆశ్రమవాసులందరూ కూడా వీళ్ళ పైన ఆధారపడి ఉంటారు. వాళ్ళ ధర్మాలను గృహస్థుని ఆధారం చేసుకుని నిలుపుకుంటూ ఉంటారు. యథా నదీనదాః సర్వే సాగరే యాంతి సంస్థితిం తథా ఏవ ఆశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితిం. ఎట్లానైతే నదులు, నదాలన్నీ గూడా సాగరంలోకే వెళ్ళి ఉంటాయో, అట్లానే అన్ని ఆశ్రమవాసులు కూడా, అన్ని ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కూడా గృహస్థునే చేరి ఉంటారు. సంస్థితి అంటే సమ్యక్ స్థితి. వాళ్ళు వాళ్ళ ధర్మంలో నిలబడి ఉండడానికి గృహస్థుని ఆధారం చేసుకుని ఉంటారు. గృహస్థు అందరినీ భరించవలసి ఉంటుంది. అసలు అన్నీ రావడానికి ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు రావడానికైనా గృహస్థే కారణమై ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు లేకుండా ఉండాలి. వాళ్ళు ధర్మం తప్పారంటే మిగిలిన ఆశ్రమాలకు చాలా కష్టమవుతుంది. అనర్థం కలుగుతుంది. మిగిలిన ఆశ్రమవాసులు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. గృహస్థులు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకొని మిగిలిన వాళ్ళని చూడవలసొస్తుంది. అందుకని గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి? పెళ్లి చేసుకుని కోరికల్ని తీర్చుకోవడం, పిల్లల్ని గాని పెంచడం మాత్రమే గాదు. డబ్బులు సంపాదించుకుని అనుభవాలు పొందడం మాత్రమే గాదు. ఇంత మాత్రానికే గాదు. ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నది ఒక విప్రుడు, బ్రాహ్మడు, బ్రహ్మ మార్గంలో ఉన్న ఒకానొకడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు అంటే మిగిలిన ఆశ్రమవాసులను కూడా భరించడానికి సిద్ధమై ఉండాలి. ఆ విధంగా ఉన్నవాళ్లే అందులోకి ప్రవేశించాలి. అందుకని వాళ్ళు అంత శ్రేష్టము, అంత ముఖ్యము. అయితే అందులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాధ్యతగా చేయవలసిన వాటిని వదిలిపెట్టేశారు. కోరికలు తీర్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు అంటే మాత్రము వాళ్ళు అక్కడి నుంచి జారిపోతారు, భ్రష్టులైపోతారు. చతుర్భిః అపి చ ఏవ ఏతైః నిత్యం ఆశ్రమిభిః ద్విజైః దశలక్షణకః ధర్మః సేవితవ్యః ప్రయత్నతః. చతుర్భిః ఆశ్రమిభిః ఈ 4 ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ద్విజులెవరున్నారో జ్ఞానంతో రెండో జన్మ ఎత్తిన వాళ్ళు.
జ్ఞానం లోపల వ్యాపిస్తూ ఉండాలి. వాళ్ళలో రెండో దేహము, జ్ఞాన విగ్రహము వృద్ధి చెందుతూ ఉండాలి. ఆ విధంగా ఉన్నవాళ్ళెవరున్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా సరే, అందరికీ నిత్యము అవలంబించవలసిన, ప్రయత్నపూర్వకంగా సేవించవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. మన మనువు ఇక్కడ ఒక దశలక్షణకమైన ధర్మము, ఒక 10 లక్షణాలతో ఉన్న ధర్మాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఒక్కళ్ళ కోసం గాదు, అందరి కోసం. ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా సరే, ఇక్కడ చెప్తూ ఉన్న కనీసం ఈ 10 ధర్మాలనైనా సరే, చాలా నియమంగా నిత్యము పాటించవలసి ఉంటుంది. అవేవి అంటే, ధృతిః, క్షమా, దమః, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహః, ధీః, విద్యా, సత్యం, అక్రోధః, దశకం ధర్మలక్షణం. ధృతి అంటే పూనిక, పట్టుదల. చేస్తాను అన్న ధృతి. పట్టుదల అంటే మొండి పట్టుదల, మూర్ఖపు పట్టుదల గాదు. మోహంతో కూడింది గాదు. సత్వంతో కూడి ఉన్న ధృతి. నేను చేస్తాను అన్న ఉత్సాహభరితమైన పూనిక. క్షమ, సహించే గుణము. తితిక్షతో పాటు కలిపి శీతోష్ణ సుఖ దుఃఖాల్ని తట్టుకునే శక్తి, తన చుట్టూ ఉన్న వాళ్ళను తనను తాను సహించే క్షమాగుణము, దయాగుణము, అవన్నీ ప్రతి వాళ్ళలో ఉండాలి. ఇది ధర్మము. ఈ 10 మినిమం ధర్మాలు. మినిమం ధర్మాలు. మొత్తం కలిపి ఈ గ్రూప్ అంతా ఒక్క ధర్మము. ఇది తప్పనిసరిగా అందరిలో ఉండాలి. దమము, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలు కోరికల వెంట పరిగెడుతూ ఉంటే ఆపగలిగే శక్తి. అస్తేయము, ఒకవేళ ఇంద్రియాలు ఇంద్రియార్థాల వైపుకు వెళ్తూ ఉంటే గూడా అది వాటి ధర్మం కాబట్టి, కంటికి చూడడం అన్న ధర్మము, చెవికి వినడం అన్న ధర్మం, ఇట్లా వాటి వాటి ధర్మాలవి చేస్తూ ఉంటే గూడా, వాటి వెంటబడి వీడు జారిపోకుండా, ఆ విషయాలలోకి వెళ్ళిపోయి ప్రపంచంలోకి జారి అందులోనే దిగబడిపోకుండా, తాను మాత్రం అచ్యుతుడై ఉండగలగడము దమము. ఇంద్రియాల్ని బలవంతంగా కట్టేయడం గాదు. దమము అంటే బలవంతంగా ఇంద్రియాల్ని నిగ్రహించడం గాదు. అట్లా చేస్తే క్షమ లేకుండా పోతుంది. నువ్వు నీ ఇంద్రియాలపైనే దయ చూపించకపోతే ఇంక దేనిపైన నీకు జాలి కలుగుతుంది? నువ్వు నీ ఇంద్రియాల్ని క్షమించు. సహించు. క్షమించంటే సహించు. తట్టుకో. అవి ఒకవేళ ప్రపంచంలోకి వెళ్తుంటే పోనీ వాటి ధర్మం అవి. కానీ నువ్వు పోకు వాటి వెంటబడి. అది దమము. ఆ తర్వాత అస్థేయము. దొంగతనం చెయ్యకు అని జనరల్‌గా దాని అర్థము. నేనేమి దొంగతనం చేయట్లేదండి అని మనకనిపిస్తుంది గానీ, ఎన్ని చోట్ల మనము కృతజ్ఞత తప్పి ప్రవర్తిస్తాము. ఎన్ని చోట్ల మనము అనుభవిస్తూ ఉన్నవి ఎక్కడి నుంచొస్తూ ఉన్నాయి, ఏమి అని చూసుకోకుండా, పట్టించుకోకుండా ఉంటాము. ఎన్ని చోట్ల ఇవన్నీ నావే, నావే అని చెప్తూ ఉంటాము. అని ఒక్కసారి చూసుకుంటే, ఎక్కడెక్కడ మనము స్థేనులమై, దొంగలమై ఉన్నామో తెలుస్తుంది మనకు. ఎన్నో రకాలుగా మనల్ని మనం మోసం చేసుకొని, పక్కన వాళ్ళని మోసం చేస్తున్నాం అనుకుంటూ, లేదా చెయ్యట్లేదనుకుంటూ ఉంటాము కానీ, జాగ్రత్తగా విచారణ చేసి చూస్తే మనలో ఇటువంటి స్థేన బుద్ధి ఎక్కడెక్కడుందో తెలుస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. ఒకటసలు శాంపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. మన భగవద్గీతలోనే భగవంతుడు స్థేన ఏవ సహ అని చెప్పారు. ఎవరైతే కృతజ్ఞత లేకుండా స్వార్థానికి ఆత్మ కారణాత్ వండుకొని తింటూ ఉన్నాడు అంటే వాడు పాపాన్ని వండుకొని తింటూ ఉన్నాడు. అటువంటి వాడు దొంగ అని చెప్పారు. నిజంగా వాడు పాపము ఉద్యోగం చేసి కష్టపడి ఉద్యోగం చేసి జీతం తెచ్చుకుని, వాడు కూరగాయలు తెచ్చుకుని, వాడు వండుకుని, వాడు కూర్చొని, వాడు తింటూ, నేను కష్టపడి సంపాదించుకున్నాను. నేను కొనుక్కొచ్చుకుని, వండుకొని తింటూ ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ కష్టపడి సంపాదించుకోవడానికి
ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? వాడు వండుకొని తినడానికి ఆ కూరగాయలు ఎక్కడి నుంచొచ్చాయి? కూరగాయలు రావడానికి పంట ఎక్కడి నుంచొచ్చింది? పంట పండడానికి వర్షాలు ఎక్కడి నుంచొచ్చాయి? వర్షాలు రావడానికి ఇంకేమి కారణం? ఇవేవి పట్టించుకోకుండా నేను ఉద్యోగం చేశాను, జీతం వచ్చింది, నేను కొనుక్కొచ్చుకున్నాను, తింటున్నాను, ఇదంతా నాదే అనుకున్నంత మాత్రానే వాడు దొంగైపోతాడు వాడు. స్థేనయేవ సహా అని స్టాంపింగ్ చేశారాయన. ముద్ర వేశారు. ఆయనదొక ఎగ్జాంపుల్ ఇచ్చారక్కడ. అంత జాగ్రత్తగా మనం చూస్తూ వెళ్తే ఇంకా నిజంగా భయమనిపిస్తుంది. ఎన్ని చోట్ల మనము దొంగలాగా బ్రతుకుతూ ఉన్నాము గదా అని. పైగా మన ఆత్మను మనం పట్టించుకోకుండా, ఆత్మ వల్లే కలిగే అన్నీ అనుభవిస్తూ కానీ మాత్రం దాన్ని చూసుకోకుండా ఉన్నాము అంటే అదే పెద్ద దొంగతనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే పెద్ద దొంగతనం. సరే ఎనీవే అటువంటి దొంగతనాలు చేయకుండా ఉండాలి. తప్పనిసరి. ఈ ధర్మం పాటించేసరికి అవుతుంది. అసలు ఈ ధర్మంలో దొంగతనాలు ఎన్ని రకాలు, ఎక్కడెక్కడున్నాయి నా జీవితంలో ప్రతిరోజు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటానని కనిపెట్టేసరికే అవుతుంది సగం జీవితము. ఆ ధర్మాన్ని ఆచరించడం సరే ముందు ఆ ధర్మాన్ని ఆచరించడం కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే టైం పడుతుంది. అంత తీవ్రమైన విషయం అది. శౌచం శుచి కలిగి ఉండాలి. మనసు, మాట, చేష్టలు అన్నీ శుద్ధంగా ఉండాలి. ఈ శౌచం గురించి మరి ఎంత దూరం చెప్పారంటే, మన భగవంతుడు భగవద్గీతలో శౌచం గురించి ఒక ముందు పద్యం ఇచ్చి, ఎన్ని రకాల శౌచాలుంటాయని ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత మళ్ళీ ఏ గుణంతో ఉన్నవాళ్ళు శౌచాన్ని ఎట్లా ఫాలో అవుతారు ఏమి అని చాలా విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. 18దో అధ్యాయంలో అనుకుంటాను. ఎప్పుడైనా సరే మళ్ళీ మనం గుణాలు చూస్తున్నప్పుడు అది చూద్దాము. అవకాశం ఉంటే వచ్చే వారము శౌచం గురించి భగవద్గీతలో ఎక్కడుందో, ఏముందో చూద్దాము. ఇవన్నీ గూడా ఇక్కడ చెప్తూ ఉన్న ఈ దశ లక్షణాలు ప్లస్ వీటితో పాటు ఇంకొక 20 పైగా లక్షణాలు అన్నీ కలిపి భగవద్గీతలో ఎక్కడెక్కడున్నాయో చూసి, వాటన్నింటిని గూడా మనము లోతుగా విచారణ చేసి, ఎన్ని ఇంతవరకు సాధించాం వింటూ వస్తాము. కొన్ని కొన్ని ఆచరిస్తూ వస్తూ ఉన్నాము. ఎంత దూరం వచ్చాము, ఎన్ని చేయగలిగాము, ఇంకా ఎన్ని మిగిలిపోయాయి, ఎన్నిటికి ఇంకా అర్థం గూడా సరిగ్గా తెలియకుండా ఉన్నది ఏమి అని చూసుకున్న తర్వాతే ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేద్దాం ఎట్లైనా గూడా. కాబట్టి అది శౌచం. ఇంద్రియ నిగ్రహము. ఇక్కడేమి దమము, మనము ఇంద్రియాల వెంటబడి విషయాలను పట్టుకుని ప్రపంచంలోకి వెళ్ళిపోవడము ఆపేయాలని చెప్పుకున్నాం గదా! దమం దగ్గర. ఇంద్రియ నిగ్రహము అంటే అసల విషయాల వెంటబడి ఇంద్రియాలు గూడా వెళ్ళకుండా మంచి మాటలతోటే వాటిని ఆపడం. బలవంతంగా కళ్ళు గట్టేసి, చెవులు మూసేసి, నోరు మూసుకుని, ఈ రకంగా బలవంతంగా చేయడం గాదు. జ్ఞానంతోటే ఇంద్రియాలు ప్రపంచంలోకి పారకుండా ప్రత్యాహారం చేసే విధంగా. ఎట్లా ఆపాలి ఏమి అని ఆలోచన చేసుకుని ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రయత్నతః చెయ్యాలి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరిగేవి లేవు. ధీహి అంటే బుద్ధి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దాంతో పాటు విద్య అని చెప్పారు. విద్య అంటే ఆత్మ విద్య. ఇక్కడ ధీ అని చెప్పి ధీ అన్నా జ్ఞానమే, విద్య అన్నా జ్ఞానమే. పక్కన పక్కన ధీ అన్నారు, విద్య అన్నారు గాబట్టి రెండిటికి కొంత కొంత తేడా ఉండిండొచ్చని చూసుకుందాము. ధీ అంటే ఈ ఇంద్రియ నిగ్రహము మొదలైనవన్నీ సాధించడానికి కావలసిన వైరాగ్యం సాధించడానికి కావలసిన జ్ఞానం ఏదుందో అది ధీ. అయితే వైరాగ్యంతోటే సరిపోలేదు. ఆత్మ విద్య కూడా కావాలి. అది విద్య. ఆ తర్వాత సత్యం. సత్యము అంటే ఏదైతే మనసులో ఋతమైన విషయం ఉన్నదో, మనసులో ఋతమైన విషయమేమి? యథా శాస్త్రం యథా కర్తవ్యం. దాని పేరు ఋతం. శాస్త్రం ఏం చెప్పింది చూసుకో. అది నీ కర్తవ్యం తెలుసుకో. ఆ తర్వాత కూర్చొని బుద్ధిలో సుపరినిశ్చయం చేసుకో. అవునా కాదా అని శాస్త్రం చెప్పగానే గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెనక ముందు చూసుకోకుండా ఫాలో అవ్వడం కాదు. అది గుడ్డి నమ్మకం, అంధవిశ్వాసం చెయ్యరాదు.
శాస్త్రం చెప్పింది విను. జాగ్రత్తగా ఆలోచించుకో. ఇది నా కర్తవ్యమేనా కాదా అని చూసుకో. శాస్త్రం చెప్పింది యథాశాస్త్రం. అది యథోక్తం చేసింది దానికి కారణం. నువ్వు కర్తవ్యమా కాదా అని చూసుకో. అవును. శాస్త్రం చెప్పింది ఇది నా కర్తవ్యము. ఇది నేను చేయవలసి ఉన్నదా అని నువ్వు బుద్ధిలో జాగ్రత్తగా ఆలోచించుకుని ఏది నిర్ణయం తీసుకుంటావో ఆ నిశ్చయమైన జ్ఞానం పేరు ఋతం. అటువంటి ఋతం ఏదున్నదో దాన్ని నువ్వు అదే విధంగా చెప్పడము వాక్కుల పరంగా సత్యము. అదే ఋతాన్ని నువ్వు అట్లానే చెయ్యడము, ఆచరించడము చేష్టల పరంగా ఉన్న సత్యము. మనసులో యథాశాస్త్రం, యథా కర్తవ్యం, బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం ఉన్నదో దాని పేరు ఋతం. ఆ విధంగా అర్థం చేసుకున్న దాన్ని నువ్వు జాగ్రత్తగా పరిశీలించి, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి, నీ కర్తవ్యాలన్నీ తెలుసుకుని, అవును అని సుపరి చాలా సహనంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా నిర్ణయించుకుని అర్థం చేసుకుంటావు కదా! దాని పేరు ఋతం. అటువంటి ఋతాన్ని అదే విధంగా నువ్వు చెప్తూ ఉన్నావు, అదే విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే అప్పుడవి సత్యాలవుతాయి. నీ మాట, నీ చేష్ట సత్యమవుతాయి. అంత జాగ్రత్తగా సత్యాన్ని ఆచరించాలి. సత్యం అనగానే అబద్ధం చెప్పనండి నేనెప్పుడు నిజమే చెప్తాను అని అక్కడికి ఆగడానికి వీల్లేదు. ఇక్కడ అస్తేయమంటే ఎంత జాగ్రత్తగా చూడవలసొచ్చిందో, అట్లానే సత్యం అంటే గూడా అంత జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. తెలుసుకుని ఆచరించాలి ధర్మం అంటే. అయిండొచ్చులే అని ఊహించి గాని, వాళ్ళు వీళ్ళు చెప్పారని గాని చెయ్యరాదు. వాళ్ళు వీళ్ళు చెప్పారు, ఎక్కడో విన్నాను అని ఆచరించేవన్నీ ధర్మాలు గాదు. ఏవైతే యథాశాస్త్రం, యథా కర్తవ్యం, బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం ఉన్నదో దాన్ని తెలుసుకుని ఆచరించడము ధర్మం. ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడో విన్నాను, అయిండొచ్చులే అనుకున్నాను, నాకిట్లా చెయ్యాలనిపించింది కాబట్టి చేస్తున్నాను అంటే దాని పేరు ధర్మం గాదు. అది సత్యం గాదు. అక్రోధం కోపం లేకుండా ఉండడము. మళ్ళీ ఇది ఎన్నో రూపాలు ధరిస్తుంది క్రోధము. మొహం మార్చుకోవడం, మనసు చిన్నబుచ్చుకోవడం, మనల్ని మనం హింసించుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్నో విధాలుగా క్రోధం మనలో ఉండుండొచ్చు. దానికసలు మూలమేమి? ఈ క్రోధంగా బయటపడుతూ ఉన్నది ఇది అంటే, దీనికి మూలమేమి? కామం. ఆ కామానికి మూలమేమి? సంగం. ఏదో ఒక దాన్ని చూశాను నేను, దాన్నే ధ్యానించాను, దాని మీదే మనసు బెట్టుకున్నాను, కోరిక కలిగింది, కుదరలేదు, కుదిరింది, కోపమొచ్చింది అని ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే అని మొదలుపెట్టి కోపం ఎందుకొస్తుంది, ఏమి కదా అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కోపం రాకుండా ఉండడము అంత తేలికైన విషయం గాదు. కోపం కంట్రోల్ జేసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం, శాంతిగా ఉండడం ఇటువంటివన్నీ చెప్పుకోవడానికి ఈజీ గానీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే దాని వెనకాల రూట్ కాజెస్ చాలా ఉంటాయి. కోపం అన్నది బయటబడి తెలిసే లక్షణము. దాని వెనకాల కారణాలు అన్నుంటాయి. చాలా పొడుగుందక్కడ. వెనకాల పెద్ద లైనుంది. దాని రూట్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి క్లీనప్ చేయాలంటే అవుతుంది. ఈయన ధర్మము ఒక 10 లక్షణాలతోటి ఉంటుంది అన్నారు గానీ, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క లక్షణానికి మళ్ళీ వెనకాల ఒక దశ లక్షణాలుంటాయి. ఏదో ఒక క్యాన్సర్ చుట్టూ చిన్న, 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 చిన్న పుళ్ళన్నీ ర్యాష్ అంతా వచ్చినట్టు మనలో ఉన్న కోపాలు, మనలో ఉన్న కోరికలు, హింసా ప్రవృత్తులు, దొంగతనాలు చేసే బుద్ధులు, శుచి లేకపోవడాలు, మనసేంద్రియ నిగ్రహాలు లేకపోవడాలు ఇటువంటివన్నీ ఎన్ని రకాలుగా పుండ్లలాగా ఉంటాయి లోపల మనసు నిండా. వాటిని ఐడెంటిఫై చేసి తొలగిస్తేనే తప్ప ధర్మాన్ని పాటించడం కష్టం. చాలా కష్టమైన విషయం. కానీ ఫస్ట్ స్టెప్ ఇది. ఇది మినిమమ్ బేసిక్ ఫస్ట్ స్టెప్. యమ నియమాలని చెప్తారు మన యోగులు. శమధమాదులని చెప్తారు మన జ్ఞానులు.
శమధమాలైనా, యమనియమాలైనా ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ స్టెప్స్ ఇవే. ఇంకా ఉన్నాయి. మన మనువు గారు చాలా పెద్ద లిస్ట్ చెప్తే మనం భయపడతాం అనుకున్నారో, లేతే ఇంతకుముందు చెప్పాను గదా అనుకున్నారో గానీ, ఒక 10 జెప్పారు. 10టికి వెనకాల ఈ 10ంటికి మళ్ళీ వెనకాల ఎన్ని ఉన్నాయో మనం చూస్తూనే వస్తూ ఉన్నాము. మనం ఏం చేద్దామంటే వచ్చే వారము భగవద్గీతలో ఉన్నాయి ఇవన్నీ. ఒక లిస్టుంది. చాలా చోట్ల ఉండిండొచ్చు. కానీ మెజారిటీ ఇటువంటి వాటన్నింటిని ఒక్క చోట ఉంచారు. ఒక 30 పైగా ఉంటాయి. వాటిని ఇంతకుముందు 2, 3, 4, 5 సార్లు చూసినట్టున్నాం మనం. మళ్ళీ వచ్చే వారం ఈ సందర్భంగా ఆ మొత్తం లిస్ట్‌ని చూసి అందులో ఎన్ని సాధించగలిగామో, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, ఎన్ని ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంది, ఎన్ని నాలో ఎక్కడెక్కడున్నాయో చూసుకోవాల్సి ఉన్నది అని ఆలోచన చేసుకుందాము. కాబట్టి ఆ ధర్మం అంత సులువు కాదు సేవించడము. సేవితవ్యః అంటే సరే చేస్తాము. కానీ ఎట్లా ముందు ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడున్నాయో నాలో, నేనెక్కడెక్కడున్నానో ఏంటో, ఆ రకంగా చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. దశలక్షణాని ధర్మస్య ఏ విప్రాః సమధీయతే అధీత్య చ అనువర్తంతే తే యాంతి పరమాం గతిం. ఈ పరమగతి కావాలని చెప్పాను గదా! పరమగతికి తీసుకుని వెళ్తాయి నువ్వు. ఏదైనా చెయ్యి. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఆశ్రమంలో ఉండు. నీ మనసుకి ఏ ఆశ్రమం నచ్చితే ఆ ఆశ్రమంలో ఉండు. ఓన్లీ పలానా ఆశ్రమంలో నుంచి మాత్రమే నువ్వు పరమగతిని చేరుకుంటావని ఏం రూల్ లేదు, నియమం లేదు. నీ ఇష్టం వచ్చిన ఆశ్రమాన్ని స్వీకరించు. ఎక్కడున్నా సరే పరమగతిని వెళ్ళేందుకు అవకాశం ఉన్నది. ఆ ఆశ్రమాలన్నీ గూడా నిన్ను పరమగతికి తీసుకొని వెళ్తాయంటే అయితే పర్వాలేదైతే. నేనేదో ఒక ఆశ్రమంలో కూర్చుంటాను. అవే నన్ను తీసుకొని ఎళ్ళిపోతాయి. ఏదో బస్సెక్కి కూర్చుంటే అవే తీసుకొని ఎళ్ళిపోయినట్టు నేనేమి చెయ్యక్కర్లేదనుకునేవు కాదు. ఇన్ని చెయ్యాలి. చూస్తూ ఉన్నావా? యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వెక్కడున్నావో ఏంటో చూసుకుని, ఏదైతే మన శృతులు, స్మృతులు ఏ విధానాల్లో ఏ ఆశ్రమాన్ని అనువర్తించాలని జెప్పాయో ఆ విధంగా తెలుసుకుని చేస్తూ ఈలోగా 10 లక్షణాలతో ఉన్న ఈ ధర్మాన్ని పూర్తిగా సేవిస్తూ ప్రయత్నపూర్వకంగా ఏది వదిలిపెట్టకుండా ఉంటే అప్పుడు ఆ విధంగా ధర్మాన్ని దశ లక్షణాలతో ఉన్న ధర్మాన్ని ఏ విప్రులైతే సమ్యక్‌గా అధ్యయనం చేస్తారో ముందు అధ్యయనం ఈ ఒక్క శ్లోకాన్ని అధ్యయనం చేసేసరికి అవుతుంది. కొన్ని వారాలు, కొన్ని నెలలు అధ్యయనం చేయవలసొస్తుంది మనము. నేనొచ్చే వారమైతే ఒక్క వారంలో ఒకటే రోజు పూర్తి చేద్దామనే మొదలుబెడుతున్నాను. అవ్వలేదనుకోండి ఇంక కొన్ని వారాలు చెప్పుకుందాము. కానీ అవుతే అయిపోతుంది. నేను చెప్పగలిగింది నేను చెప్తాను. కొంతవరకే చెప్పగలను. కానసలు దీన్ని ఈ ధర్మాన్ని దశ లక్షణాలతో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీతతో సహా పెట్టుకొని కూర్చోవాలి. దాన్ని సమ్యక్‌గా ముందు అధ్యయనం జేసి, ఊరికనే అధ్యయనం జేసి కూర్చుంటే ఏమీ లాభం లేదు. అధీత్యచ్చ అధ్యయనం జేసిన తర్వాత అర్థం జేసుకో ముందు. చేసుకున్నాక అనువర్తంతే దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అదే విధంగా ప్రవర్తించాలి. ఈ 10 లక్షణాలతో ఉన్న ధర్మం అంటే ఏమి? ఏం కథ? అని తెలుసుకుని, ఆ తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా యాక్చువల్‌గా ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా ఆచరిస్తూ ఉండాలి. అట్లా ఎవరైతే చేస్తారో, వాళ్ళు తప్పకుండా పరమగతిని పొందుతారు. పరమగతిని పొందాలి అంటే, ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలేదు. ఆ ఆశ్రమాలు వాడిని అక్కడికే తీసుకొని వెళ్తాయి. కానీ వాడు ఊరికనే కూర్చుంటే తీసుకొని వెళ్ళవు. వాడు కూర్చున్న ప్రదేశం నుంచి అక్కడి నుంచి అక్కడికే కిందికి జారిపోతాడు. మొత్తం మునిగిపోతాడు. వాడు కూర్చుంటే అయ్యేది లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆశ్రమాలన్నీ అటే వెళ్తాయి. కానీ నువ్వు కూడా కదలాలి. ఆశ్రమాలు తీసుకొని వెళ్తాయి అంటే దారి చూపిస్తాయి. ఆ ఆశ్రమాల్లో ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ ధర్మాలను నువ్వు పాటిస్తూ, నువ్వు ఏ ఆశ్రమంతో ఉన్నావని సంబంధం లేదు. కామన్‌గా ఉన్న ధర్మాలన్నీ పాటిస్తూ, ముఖ్యంగా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఆ ఆశ్రమ ధర్మాల్ని వదిలిపెట్టకుండానే, ఈ 10 లక్షణాలతో ఉన్న ధర్మాన్ని కూడా నువ్వు ఆచరిస్తూ ఉంటే, తప్పకుండా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, నువ్వు చేరవలసిన నీ స్థితిని
నీ స్వస్థానాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు, అనుమానం లేదు. తెలుసుకో, ఆచరించు. సమ్యక్‌గా అధ్యయనం చెయ్యి. చేసిన తర్వాత కూర్చోకు, ఆచరించు. ఇది విషయము అని చెప్తూ ఉన్నారు మన మనువు గారు మనకు, మన ఋషులందరికీ. ఏషః వః అభిహితః ధర్మః బ్రాహ్మణస్య చతుర్విధః పుణ్యః అక్షయఫలః ప్రేత్య రాజ్ఞాన్ ధర్మం నిబోధత. ఏషః ఇది విషయము. ఇంతవరకు బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్లకు, బ్రహ్మలకు 4 విధాలుగా ఉన్న ధర్మము. ప్రతివాడు బ్రాహ్మడే. ప్రతివాడు బ్రాహ్మడే. బై బర్త్ వాడు జ్ఞాని. ప్రతి వాళ్ళు జ్ఞాననిష్టలో ఉన్నారనే భావన చేసే మనము ప్రతి వాళ్లకు ఈ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మస్థితిని పొందాలి అనే కోరుకుంటారు అన్న ఉద్దేశంతోటే అందరినీ బ్రాహ్మలుగానే, ఆ బ్రాహ్మలకు చెప్పబడ్డ ఈ ధర్మాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అది మళ్ళీ 4 రకాలుగా ఉన్నది. బ్రహ్మ మార్గంలో ఉన్న బ్రాహ్మలు ఎవరున్నారో ప్రతి వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చిన ఆశ్రమాన్ని వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. అవి మళ్ళీ 4 విధాలుగా ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసమని. వాటి ధర్మాలతో సహా బ్రాహ్మణ ధర్మాలన్నింటినీ నీకు చెప్పాను. ఆ ధర్మమంతా మీకు అభిహితః చెప్పబడ్డది. ఇదొకవేళ ఇట్లానే ఆచరిస్తే ప్రేత్య వాడు బయలుదేరాడంటే ఈ ప్రస్థానంలో, ప్రేత్య అంటే చనిపోయి శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం అయిపోతే ప్రయాణకాలే అంతకాలే అని చెప్తారు. అంతవరకు కూడా అవసరం లేదు. వాడు ఈ దేహ భావనని, దేహంలో ఉంటే ఉన్నాడు, దేహం ఉంటే ఉన్నది, దేహం ఊడితే ఊడింది. వాడెక్కడున్నా సరే ఆ దేహ భావనని వదిలిపెట్టి వాడు ఆత్మ ప్రస్థానంలోకి బయలుదేరాడంటే, ఆత్మ ప్రస్థానం ప్రేత్య చెప్పుకుందాం మనము. ప్రేతాత్మ ఎందుకు మధ్యలో? కాబట్టి వాడు దేహభావనను వదిలిపెట్టి ప్రస్థానం మొదలుపెట్టాడంటే అక్షయమైన పుణ్యమైన ఫలము, అక్షయమైన సుఖం అని మన భగవద్గీతలో ఏది చెప్పారో అది తప్పకుండా కలుగుతుంది. పైగా అది అక్షయమైన సుఖం అని చెప్పారు కదా, నిశ్రేయసము, మోక్షము అనే పిలుస్తారు దాన్ని. భగవద్గీతలో అక్షయమైన సుఖం, అక్షయ సుఖం అని చెప్పారు. అదొకసారి కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అక్షయమైన సుఖం అంటే ఆత్మస్థితి. దాన్ని తప్పకుండా పొందుతావని చెప్పారు మన భగవంతుడు. ఆ అక్షయమైన స్థితి, ఆత్మస్థితి ఎట్లా కలుగుతుంది నీకు? అది నీ పుణ్యఫలము. పుణ్యం అంటే ఏమి, పాపం అంటే ఏమి అని కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. నువ్వు ఒకవేళ నీ ఇంద్రియాల వెంటబడి ప్రపంచంలోకి వెళ్ళి ఏవో సాధించి తద్వారా సుఖాన్ని పొందాలి అనుకుంటే అది పాప సుఖము. ఎందుకంటే నువ్వు పతనమయ్యావు కదా, ప్రపంచంలోకి వెళ్ళి జారిపడ్డావు. ఎప్పుడైతే నువ్వు కదలకుండా నీ స్థితిలో ఉన్నావు అంటే నీకు రావలసిన అక్షయమైన సుఖం నీకొస్తే దాని పేరు పుణ్యం. నువ్వు కూర్చున్నవాడివి కూర్చున్నట్టే. జారకుండా ఇంద్రియాల్లోకి, దేహాత్మ భావనల్లోకి, ప్రపంచంలోని విషయాల్లోకి, ఆ విషయ సుఖాల్లోకి నువ్వు జారిపోయావంటే అది పాప ఫలము. దానివల్ల అక్షయమైన సుఖం ఉండదు. అంతవంతమైన సుఖమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ స్థితిలో నువ్వు కూర్చున్నావంటే, ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే. నువ్వు ఏ ఆశ్రమంలోనైనా ఉండు. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ, నువ్వు కూర్చున్న చోట నువ్వు కూర్చుంటే, నీకు కలగవలసిన అక్షయమైన సుఖము, ఆత్మప్రాప్తి కలిగితే దాని పేరు పుణ్యం. నీకు తప్పకుండా కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకిక్కడికి ఇంతవరకు మనకు ఈ బ్రహ్మము కూడా పూర్తయింది. ఇంకిక్కడి నుంచి రాజ్ఞాం ధర్మం అంటే క్షాత్ర ధర్మాన్ని చెప్తాను. నిబోధత తెలుసుకోండి అంటున్నారు. బ్రాహ్మల ధర్మాలైపోయాయి. బ్రాహ్మలు ఈ 4 ఆశ్రమాల్లో నుంచి బ్రహ్మ మార్గంలో ఉండి పరబ్రహ్మను చేరేందుకు ఏ విధంగా ధర్మాలను ఆచరించాలి అని చూసుకున్నాము. ఇంకిప్పుడు క్షాత్ర మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మాలను ఏ విధంగా, ప్రపంచంలోని ధర్మాలు చెప్తారు ఇంకిక్కడి నుంచి. బ్రహ్మ మార్గంలో అంటే ఆత్మ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఆత్మ ధర్మాలు ఇంతవరకు చెప్తూ వచ్చారు కదా.
ప్రపంచంలోని దైహికమైన కర్మలు చేయవలసి వస్తూ ఉంటే గూడా, ఆయా కర్మలు చేస్తూ కూడా వాటితో సంగం లేకుండా నువ్వు మాత్రం ఆత్మ ధర్మాన్ని వదిలిపెట్టకుండా నిన్ను నువ్వు ఎట్లా పొందాలి అని నేర్పిస్తూ వచ్చారు. అయితే ఇక్కడి నుంచి ఇంకా ప్రపంచ ధర్మాలు చెప్తారు. అందులో ముఖ్యంగా రాజుల ధర్మాలు చెప్తారు. ప్రజాపాలకులు ఎట్లా ఉండాలి అని చాలా అందంగా ఉంటాయి. చాలా అందమైన ధర్మాలు. కొన్ని వందల ధర్మాలు చెప్తారు. 3 అధ్యాయాల్లో చెప్తారు. 7, 8, 9 అధ్యాయాల్లో అన్ని క్షాత్ర ధర్మాలే ఉంటాయి. రాజులు ఎట్లా ఉండాలంటే పరిపాలకులు ఎట్లా ఉండాలి, వాళ్ళ ఇళ్ళెట్లా ఉండాలి, వాళ్ళ మంత్రివర్గం ఎట్లా ఉండాలి, వాళ్ళు పన్నులు ఎట్లా వసూలు చేయాలి, దొంగలను ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏమి అని మొత్తం అంతా ప్రాపంచికమైన ధర్మాలు చెప్తారు. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు. వాటిని గూడా తెలుసుకుంటూ వెళ్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరిక ఉన్న వాళ్ళకి అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తున్నాను. స్వస్తిరస్తు.